ఇప్పుడు చికెన్ వింగ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను వింగ్స్ ని ఇలా క్లీన్ చేసుకున్నానండి. ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అందులో టేస్ట్ కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూను వెల్లుల్లి పౌడరు, 1 స్పూను సొంటి పౌడర్ అండి, 1 టీ స్పూను కారము, 1/2 టీ స్పూను గరం మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి. మనం ఇలా కలిపే దాన్ని బట్టే కారం అనేది ఆ వింగ్స్ కి పడుతుంది. నేను ఈ విధంగా కలుపుకున్నాను. ఇందులో ఒక ఎగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎగ్ మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలండి. 1/2 కప్పు మైదా వేసుకుంటున్నాను. 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. నేను పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండి, ఆ వింగ్స్ ని వేసుకోవాలి. వీటిని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక పక్క ఇలా కొంచెం కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా బంగారపు రంగు వచ్చే వరకు మనం వేయించుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము. పాన్ పెట్టుకున్న తర్వాత అందులో సాస్ వేసుకోవాలి. సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత కొద్దిసేపు దీన్ని రోస్ట్ అవనివ్వాలి. రోస్ట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న వింగ్స్ ని వేసుకుందాము. వింగ్స్ వేసుకున్న తర్వాత సాస్ పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదండి ఈ వింగ్స్. ఇలా కలుపుకున్న తర్వాత మనకు వింగ్స్ అన్ని రెడీ అయినాయి. పిల్లలు ఎంతో ఇష్టపడే స్పైసీగా ఉండే చికెన్ వింగ్స్ రెడీ అయినాయండి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.